అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మకర రాశి వారి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాము. మకర రాశి వారికి ఫిబ్రవరి 12 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం. అయితే మకర రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా, అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నీకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ నరసింహ భద్రకాళీ మాత జ్యోతిష్యాలయం అండి. మన గురువు అయిపోయి వచ్చి మురళీ ఆనందరాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 7801009881. చాలా నమ్మకమైన గురువుగారు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరించడం చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి. ఈ గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతం ఉన్నవారు కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజు దిన ఫలితాల ప్రకారము మీ యొక్క రాశి స్త్రీలు రేపటి రోజున సమాజంలో మరియు కుటుంబంలో ప్రత్యేకమైన గౌరవం మరియు ఆదరణ లభిస్తుంది. మీ వ్యక్తిగత ప్రతిభను చాటుకోవడానికి ఇది సరైన సమయం. మరియు మీరు చేసే పనులకి ఇతరుల నుండి ప్రశంసలు కూడా అందుకుంటారు. నూతన వస్త్రాలు లేదా బంగారు ఆభరణాలు రేపటి కొనుగోలు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇది మీకు ఎంతో సంతోషాన్ని మరియు ఉత్సాహాన్ని అయితే ఇస్తుంది. ఉద్యోగం చేసే మహిళలకు కార్యాలయంలో ప్రమోషన్స్ లేదా అదనపు ప్రోత్సాహకాలు లభించే శుభ పరిణామాలు అయితే రేపటి కనిపిస్తున్నాయి. ఇక రేపటి మీకు ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు కూడా బలంగా ఉన్నాయండి. మీరు ఎప్పుడో చేసిన పెట్టుబడులు లేదా ఎవరికో సహాయం చేసిన డబ్బు ఊహించని విధంగా రేపటి రోజున మీ చేతికి అందుతుంది. షేర్ మార్కెట్ లేదా లాటరీ వంటి రంగాల్లో అదృష్టం కలిసి రావడం వల్ల మీ ఆర్థిక స్థితి ఒక్కసారిగా మెరుగుపడి లోటుపాట్లు అన్నీ తీరుతాయి. ఇక ఈ ఆకస్మిక ధన ప్రాప్తి వల్ల మీ కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీరు మానసిక ప్రశాంతత అయితే పొందుతారు. వ్యాపార రంగంలో ఉన్నవారికి రేపటి రోజున నూతన పెట్టుబడులు పెట్టడానికి మరియు వ్యాపార విస్తరణకు అత్యంత అనుకూలమైన సమయం. గతంలో అయిపోయిన పనులు లేదా చిక్కుల్లో ఉన్న ఒప్పందాలు రేపటిలోన సాఫీగా సాగి మీకు మంచి ధనలాభాలను అయితే తెచ్చిపెట్టే అవకాశం అయితే ఉందండి. మార్కెట్లో మీ వ్యాపార ప్రతిష్ట పెరగడంతో పాటు కొత్త వినియోగదారుల నుండి ఆదరణ కూడా లభిస్తుంది మరియు మీ ఆదాయ మార్గాలు పెరుగుతాయి. భాగస్వాములతో ఉన్న పాత విభేదాలు తొలగిపోయి అందరూ కలిసి ఒకే లక్ష్యం కోసం పనిచేయడం వల్ల వ్యాపారం లాభసాటిగా అయితే మారుతుంది. ఇక ఈ రాశి వారికి రేపటి వృత్తిపరంగా చాలా సానుకూలమైన మార్పులు అయితే కనిపిస్తున్నాయి. కార్యాలయంలో మీరు పడుతున్న శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది మరియు మీ బాధ్యతల్లో కొంత వెసులుబాటు కలుగుతుంది. సహోద్యోగులతో సఖ్యత పెరగడం వల్ల క్లిష్టమైన ప్రాజెక్టులు కూడా మీరు అనుకున్న సమయానికంటే కూడా ముందే పూర్తి చేయగలుగుతారు. పై అధికారుల నుండి మీకు లభించే ప్రశంసలు మీలో కొత్త ఉత్సాహాన్ని మరియు పనిపై మరింత ఆసక్తిని పెంచుతాయి. రేపటి రోజున సాయంత్రంలోపు మీకు ఒక అద్భుతమైన శుభవార్త ఉంటుందండి. ఇది మీ ఇంట్లో పండుగ వాతావరణం అయితే ఖచ్చితంగా తీసుకొస్తుంది. చాలా కాలంగా నిలిచిపోయిన ఒక ముఖ్యమైన పని పూర్తి కావడము లేదా సంతానం సంబంధించిన విద్యా ఉద్యోగ విషయాలను సానుకూల ఫలితం వస్తుందన్నమాట. విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నిస్తున్న వారికి రేపటి అనుకూలమైన సమాచారం అయితే అందడం వల్ల మీ యొక్క ఆందోళన తొలగిపోతుంది. ఇక ఈ వార్త మీ జీవితంలో ఒక కొత్త మలుపును కూడా తీసుకొచ్చి మీ కుటుంబ సభ్యులందరితో ఎంతో ఆనందాన్ని నింపుతుంది. ఇంకా ఆరోగ్య విషయంలో రేపటి మీరు ఎంతో చురుగ్గా మరియు ఉత్సాహంగా పనులు అయితే చేసుకోగలుగుతారు. ఎటువంటి శారీరక ఇబ్బందులు అయితే ఉండవు. పాత అనారోగ్య సమస్యల నుండి విముక్తి అయితే లభించి కొత్త శక్తితో మీ లక్ష్యాల వైపు అడుగులైతే వేయడానికి సిద్ధమవుతారు. సరైన ఆహార నియమాలు మరియు వ్యాయామం పాటించడం వల్ల రోజంతా అలసట లేకుండా ఉత్సాహం గడపడానికి వీలవుతుంది. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి యోగా లేదా ధ్యానం చేయటం వల్ల మీ ఏకాగ్రత మరియు పనితీరు మరింత పెరుగుతుంది. కుటుంబ జీవితము ఎంతో అన్యోన్యంగా సాగుతుంది మరియు జీవిత భాగస్వామి నుండి మీకు విశేషమైన ప్రేమ సహకారం కూడా లభిస్తాయి. పిల్లల యొక్క ప్రతిభను చూసి మీరు గర్వపడతారు మరియు వారి యొక్క భవిష్యత్తు కోసం చేసే ప్రయత్నాలు రేపటి రోజున ఫలిస్తాయి. బంధుమిత్రుల యొక్క రాకతో మీ గృహం కలకలాడుతూ ఉంటుంది మరియు అందరూ కలిసి సంతోషంగా వినోదాల్లో పాల్గొంటారు. ఇంటికి సంబంధించిన పెండింగ్లో ఉన్న సమస్యలు పెద్దల యొక్క సలహాలతో రేపటి రోజున సులభంగా పరిష్కారం అయ్యే అవకాశం అయితే ఉందండి.
విద్యార్థులు రేపటి రోజున చదువుల్లో విశేషమైన ప్రతిభను కనబరుస్తారు మరియు కష్టమైన సబ్జెక్టులను కూడా సులభంగా అర్థం చేసుకుంటారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి రేపటి రోజున కృషితో చేసే మంచి ఫలితాలు సూచనలు అయితే బలంగా కనిపిస్తున్నాయి. విదేశీ విద్య కోసం ప్రయత్నించే వారికి అవసరమైన పత్రాలు సిద్ధమవటము మరియు అనుమతులు లభించడం వంటి సానుకూల మార్పులు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఉపాధ్యాయుల నుండి మీకు లభించే ప్రశంసలు మీ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసి మీ యొక్క లక్ష్యం వైపు నడిపిస్తాయి. ప్రేమ వ్యవహారాలు ఉన్నవారికి రేపటి రోజున ఎంతో అనుకూలమైన రోజు అని చెప్పుకోవాలి. మరియు మీ యొక్క భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. మనసులోని మాటను ధైర్యంగా చెప్పడానికి ఇది ఒక సరైన సమయం అండి. మరియు మీ ప్రేమకు భాగస్వామి నుండి సానుకూల స్పందన లభిస్తుంది. పాత అపార్థాలు ఏవైనా ఉంటే అవి తొలగిపోయి ఒకరినొకరు మరింత బాగా అర్థం చేసుకోవడానికి వీలుంటుంది. వివాహ సంబంధాల కోసం చూస్తున్న వారికి రేపటి రోజున నచ్చిన సంబంధం కుదిరే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రయాణాల విషయంలో కూడా రేపటి రోజు మీకు లాభదాయకమైన ఫలితాలు అయితే ఉన్నాయండి. ముఖ్యంగా తీర్థయాత్రకు ప్లాన్ చేసుకుంటారు. ప్రయాణంలో కొత్త వస్తువుల యొక్క వస్తువులు అంటే కొత్త వ్యక్తుల పరిచయం ఏర్పడి అది మీ వృత్తిపరమైన ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుంది. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త వహించడం వల్ల మీ ప్రయాణము ఎటువంటి ఆటంకాలు లేకుండా సుఖమయంగా సాగుతుంది. వ్యాపార రీత్యా చేసే ప్రయాణాలు కొత్త ఆటంకులను మరియు పెట్టుబడులను తీసుకొచ్చే అవకాశం కూడా ఉంది. నూతన ఇల్లు లేదా వాహనం కొనాలని మీ చిరకాల కోరిక రేపటిలో నెరవేరే దిశగా అడుగులు పెడుతుంది. ఆస్తి తగాదాలు సద్దుమణిగే మీకు అనుకూలంగా పరిష్కారాలు అయితే రావటం వల్ల మనసులో ఉన్న పెద్ద భారం తొలగిపోతుంది. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి భారీ లాభాలు చేకూరే సూచనలు కూడా ఉన్నాయండి. మరియు కొత్త భూములు కొనే అవకాశం కూడా ఉంది. రేపటిలో మీరు సానుకూల దృక్పథాన్ని కొనసాగించాలి. అపరిచితులతో ఎక్కువగా పాల్గొనకుండా ఉండండి. పిల్లల యొక్క చదువు కాకుండా ఇతర కార్యకలాపాలకు ఎక్కువ సమయం కేటాయించవచ్చు. మీరు వ్యాపార భాగస్వామిని పరిగణించవచ్చు. సాయంత్రం మీరు నడకకు వెళ్ళవచ్చు. మీ యొక్క పని నెమ్మదిగా సాగుతున్నట్లు అనిపిస్తుంది. రేపటి రోజున మీరు సామాజిక సేవలో పాల్గొనడం ద్వారా పేరు మరియు గుర్తింపునైతే పెంచుకోవచ్చు. మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ప్రేమ సంబంధాల్లో ఏదైనా కక్ష తొలగిపోతుంది. మరియు పరస్పర అవగాహనలో రేపటి రోజున ఇతరులని వ్యవహారాల్లో అనవసరంగా జోక్యం చేసుకోకుండా ఉండండి. మీరు ఎవరైనా ప్రేమిస్తే మీ భావాలు వ్యక్తపరచడానికి ఇది అనుకూలమైన రోజు చెప్పుకోవచ్చు. మీరు దేవుని పట్ల భక్తి వైపు మొగ్గు చూపుతారు. అయితే కొన్ని అనవసరమైన ఖర్చులు మానసిక ఒత్తిడి పెంచుతాయి. రుణాలు చాలా వరకు తీరుస్తారు. ఆర్థిక ఒత్తిడి క్రమంగా తగ్గి మనసుకు ఊరట లభిస్తుంది. గతంలో చేసిన ప్రయత్నాలు ఫలించి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆర్థిక ప్రణాళికను పద్ధతిగా అమలు చేస్తారు. భవిష్యత్తులో మరింత స్థిరత్వం సాధించగలుగుతారు. అరుదైన ఆహ్వానాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. ముఖ్యమైన కార్యక్రమాలు శుభకార్యాలకు రేపటి ఎండకాలు కూడా మంచి రోజని చెప్పుకోవచ్చండి. రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాలకు కూడా అనుకూలమైన రోజని చెప్పుకోవాలి. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారు ముఖ్యమైన కార్యక్రమాలు శుభకాలకు సంబంధించిన పిలుపులు రావచ్చు. ప్రభావవంతమైన వ్యక్తులతో కలయిక వల్ల మీకు కొంత అవకాశాలు దక్కే సూచనలు ఉన్నాయి. సామాజికంగా మీ పరిధి విస్తరించి పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. వాహన సౌఖ్యం కలుగుతుంది. కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశము లేదా వాహనానికి సంబంధించిన సౌకర్యాలు పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలంగా సాగుతాయి. ఆరోగ్యపరంగా సాధారణంగా బాగానే ఉన్న శరీరానికి తగిన విశ్రాంతి ఇవ్వడము మంచిది. మొత్తంగా రేపటి మీకు సంతృప్తి ఆనందాన్ని అందించే విధంగా ఉందండి. మీ సృజనాత్మకత రేపటి ఉత్సాహంగా ఉంటుంది. మీరు కొత్త ప్రాజెక్టు లేదా అభిరుచిపై దృష్టి పెట్టడానికి ఆలోచిస్తే రేపటి రోజున దానికి మంచి రోజుగా ఉంటుంది. మీ సామాజిక వృత్తం కూడా గొప్ప మద్దతుగా ఉంటుంది. స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో సమయం గడపడము మీ యొక్క మానసిక ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. సంభాషణలో నిజాయితీగా ఉండాలి. సానుకూల దృక్పథం మరియు సహకార విధానం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. పనిలో మీ ప్రయత్నం కూడా ఫలించవచ్చు. కాబట్టి మీ ఆలోచనలు పంచుకోవడానికి వెనుకాడకండి. రేపటి రోజున ఈ రాశి వారికి మధ్యాహ్నం 1 తర్వాత ఒక మంచి శుభవార్త ఉందండి. ఆ శుభవార్త విని మీరు మీ కుటుంబ సభ్యులు చాలా సంతోషంగా ఉంటారు. సొంత ఇంటి కళ సాకారం అయ్యేందుకు కావాల్సిన ఆర్థిక వనరులు రేపటి మీకు సమకూరుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మరియు ఇష్టదైవ దర్శనం వల్ల మీలో ఉన్న సకారాత్మక ఆలోచనలన్నీ కూడా తొలగిపోతాయి. పుణ్యక్షేత్రాన్ని సందర్శించడం వల్ల మీ మనసు ప్రశాంతంగా మారుతుంది మరియు కొత్త ఆలోచనకు నాంది పలకవచ్చు. అన్నదానం వంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేయడం వల్ల మీకు సమాజంలో మంచి గుర్తింపు మరియు ఆత్మతృప్తిదే లభించే విధంగా దైవ ప్రార్థనలు రేపటి కూడా మీకు ఏదైనా సరే ఎదురయ్యే చిన్నపాటి ఆటంకాలు కూడా సులభంగా తొలగిపోతాయి. సామాజిక సేవా కార్యక్రమాలు పాల్గొనడం వల్ల మీకు మంచి గుర్తింపు మరియు గౌరవ మర్యాదలు లభిస్తాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి కొత్త బాధ్యతలు లేదా పదవులు దక్కే సూచనలు బలంగా ఉన్నాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో 10 మందికి సహాయపడాలని మీ ఆలోచన అందరి ప్రశంసలు అందుకుంటుంది మరియు బంధుమిత్రుల మద్దతు లభిస్తుంది. మీ నాయకత్వ లక్షణాలు రేపటి అందరిని ఆకట్టుకుంటాయి మరియు మీ పరిధిని మరింత విస్తరించుకుంటారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి రేపటి రోజున చాలా అనుకూలమైన రోజుగా ఉంది. జ్యోతిష్ నిపుణులు ఏదైతే మీ అంతరాలు చెప్పినట్లు నడుచుకోవడం వల్ల మీరు చేపట్టిన ప్రతి పనులు విజయం ఖచ్చితంగా సాధిస్తారు. పెద్దల యొక్క సలహాలు పాటించడం వల్ల క్లిష్టమైన సమస్యలను కూడా మీరు సరైన శాశ్వతమైన పరిష్కారం దొరుకుతుంది.
తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోకుండా శాంతంగా ఆలోచించి అడుగులు ముందు వేయటం వల్ల భవిష్యత్తు ఎంతో బాగుంటుంది. శత్రులపై మీరు విజయం సాధిస్తారు మరియు వారు మీ జోలికి రావడానికి భయపడే పరిస్థితి ఉంటుంది. మీ వెనుక కుట్రలు చేసే వ్యక్తులు బహిర్గతమవుతారు. దీనివల్ల మీరు మరింత అప్రమత్తంగా ఉండగలుగుతారు. మీ అంతరాత్మలు రేపటి మిమ్మల్ని క్లిష్ట పరిస్థితుల నుండి సులభంగా బయటపడేస్తుంది మరియు విజయాన్ని అందిస్తుంది. శత్రువుల యొక్క ఎట్టుగలను ముందే ఊహించి వాటిని తిప్పికొట్టే సామర్థ్యం మీకు కలుగుతుంది. రేపటి రోజున కళాకారులకి గొప్ప అవకాశాలు లభిస్తాయండి. రేపటి రోజున మీ ప్రతిభకు తగిన గుర్తింపు కూడా ఖచ్చితంగా లభిస్తుంది. ఇక రేపటి రోజున మీ సరదా స్వభావం ఇతరులను కూడా సంతోషంగా ఉంచుతుంది. ఆర్థికపరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా వస్తాయి. ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది. మీ జీవిత భాగస్వామితో మిమ్మల్ని చక్కగా అర్థం చేసుకోవడం మెరుగ్గా ఉండటంతో ఇంట్లో మరింత ప్రశాంతత అభివృద్ధి వస్తుంది. మీకు ప్రియమైన వారితో మీ వ్యక్తిగత భావాలు రహస్యాలను పంచుకోవడానికి ఇది సరైన సమయం అయితే కాదు. కళలు రంగస్థలము సంబంధిత కళాకారులకు వారి కళను ప్రదర్శించడానికి ఎన్నో కొత్త అవకాశాలు వస్తాయి. మీకు అనుకూలమైన గ్రహాలు రేపటి రోజు మీ సంతోషానికి ఎన్నెన్నో కారణాలు చూపగలవు. రేపటి రోజు మీ జీవిత భాగస్వామి వల్ల మీరు ఇబ్బంది అయితే పడతారు. మీ ప్రేమ జీవితాన్ని అందంగా చూసుకోవడానికి దుర్గాదేవి ఆలయంలో ప్రసాదాన్ని పంచిపెట్టడం ద్వారా మీ జీవిత భాగస్వామి మధ్య ప్రేమ అనేది అనురాగం అనేది బలపడుతుంది. మరి తెలుసుదాకండి రాశి వారి జాతక ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.